నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మూడు కోట్లతో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించి పుట్టిన ఊరు రుణం తీర్చుకున్న గడ్డం రాజిరెడ్డి ఆదర్శప్రాయులని రాష్ట్ర విద్యా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన వెల్లడించారు. సమాజానికి ఎంతో కొంత తోడ్పాటును అందించాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని, ఆ దిశగా ముందుకు సాగినప్పుడే అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన సమాజం ఆవిష్కృతమవుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి దామోదర రాజనరసింహ ఉద్బోధించారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండల కేంద్రంలో మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద 62.77 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో పాటు దాతలు పెద్ద ఎత్తున సమకూర్చిన విరాళాలను వెచ్చిస్తూ అన్ని సదుపాయాలతో అధునాతన హంగులను సమకూరుస్తూ నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రి దామోదర రాజనరసింహ గురువారం అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. సరస్వతీమాత విగ్రహానికి పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతి రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి తదితరులు ఈ సంరంభంలో భాగస్వాములయ్యారు. పాఠశాల నిర్మాణానికి సింహభాగం విరాళాలను అందించి తన దాతృత్వాన్ని చాటుకున్న పైపుల రాజిరెడ్డి, అతని కుటుంబ సభ్యులతో పాటు ఇతర దాతలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దాతృత్వం అంటే ఎలా ఉండాలనడానికి పైపుల రాజిరెడ్డి ప్రత్యక్ష నిదర్శనమని కొనియాడారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ సొంత ఊరికి, సమాజానికి తోడ్పాటునందించాలని సూచించారు. ఇతర వాటితో పోలిస్తే సమాజంలో విద్య, వైద్యం ఎంతో కీలకమైనవని, ఈ రెండు రంగాలను పటిష్టపరచాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు. ఇందులో భాగంగానే సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తున్న ఆరోగ్యశ్రీ సేవలను మరింత బలోపేతం చేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. అదేవిధంగా అందరికీ నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆయా వర్గాల వారిలో నెలకొని ఉన్న చులకన భావం దూరం కావాలని అన్నారు. ప్రజాప్రతినిధులందరూ ప్రభుత్వ బడుల గురించి తప్పనిసరిగా ఆలోచన చేస్తూ వాటి అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం అంకిత భావంతో కృషి చేయాలని, దీన్ని నిరంతర ప్రక్రియగా భావించాలని పిలుపునిచ్చారు. సమాజానికి, ప్రపంచ మానవాళికి ఉపయోగపడే విద్య, వైద్య రంగాలను లాభాపేక్షతో కాకుండా సేవా దృక్పథంతో చూడాలని హితవు పలికారు. ఒక వ్యక్తి సంపూర్ణంగా ఎదగాలంటే విద్యతో పాటు మంచి సంస్కారం, సామాజిక బాధ్యతను గుర్తెరిగి మెలగడం ఎంతో అవసరమని అన్నారు.
అలాంటప్పుడే ఆలోచనల్లో మార్పు వచ్చి సమాజానికి సాయపడాలని తపన పెరుగుతోందని అన్నారు. రాజిరెడ్డి గారి అనుభవం చూస్తే చాలా గొప్ప అనుభవాలు వారి. నేను ఎప్పుడూ సమాజంలో కూడా నమ్ముతాను వ్యక్తిగతంగా. లక్ష్మి ఫాలోస్ సరస్వతి అని. అందరూ లక్ష్మిని నమ్ముతారు, నేను సరస్వతిని నమ్ముతాను. అందులో ప్రధానంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. అబ్బాయి చదివితే వ్యక్తిగతంగా ఒకటి చదువుకున్నవాడు అవుతుంది, అమ్మాయి చదివితే ఒక సంసారాన్ని తీర్చిదిద్దుతుంది. ఏ ప్రభుత్వానికైనా, ఏ విద్యావంతుడికైనా, ఏ బాధ్యత గల పౌరుడికైనా ఒక తపన ఉండాలి. ఆ తపనను ఇంగ్లీష్లో ఏమిటంటే పే బ్యాక్ అంటారు. నా గ్రామానికి, నా ప్రాంతానికి, నా సమాజానికి తిరిగి నేను ఎంతో కొద్దిగా చెల్లించాలి అనే తపన ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. అయితే సమాజంలో సంపూర్ణంగా మార్పు వస్తాయి. జక్రాలపల్లి స్థానికులు రాజిరెడ్డి గారు వాళ్ళకు తప్పున్నది. ఈ ప్రాంతం నాది, ఈ గ్రామం నాది, ప్రజలు నా వాళ్ళు, వారికి నేను సేవ చేయాలి, వాళ్ళకి సేవలు అందియాలి, నాకు తోచిన విధంగా వాళ్ళకి సహాయం చేయాలి అని ఒక తప్పన. అన్నిట్లో సమాజంలో ముఖ్యమైనది రెండు అంశాలు, ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఏ ప్రజాస్వామ్య దేశం చూసుకున్నా ప్రపంచంలో ప్రభుత్వము బాధ్యత తీసుకునేది ప్రధానంగా మూడు అంశాలపైన. సమాజానికి సంబంధించిన విద్య, ప్రమాణంతో కూడిన విద్య, అందరికీ విద్య అందుబాటులో ఉండాలి, ఉచితంగా ఉండాలి, ప్రమాణంతో కూడిన విద్య ఉండాలి. అందరికీ ఆరోగ్యము, తారతమ్యాలు లేకుండా, వ్యత్యాసాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, ఆరోగ్య బాధ్యత అనేది ప్రభుత్వానికి. అందుకోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి. రైట్ టు ఎడ్యుకేషన్ అంటే అది ఒక ఫండమెంటల్ రైట్ అయితే వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది, వై నాట్ రైట్ టు హెల్త్ అంటే ఆరోగ్యము, వైద్యము, విద్య రెండు ఏ ప్రభుత్వమే కాదు, ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటే వ్యవస్థ కొనసాగుతుంది. ఆ ప్రభుత్వాల బాధ్యత వైద్య, విద్య. నా అదృష్టము విద్యాశాఖ మంత్రిగా ఉంది. ఆనాడు తెలంగాణ విశ్వవిద్యాలయం వచ్చింది నిజామాబాద్, కస్తూర్బా కళాశాలలు, మోడల్ స్కూల్స్, ద బిగ్గెస్ట్ డిఎస్సి ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 58,000 పైచిలకు డిఎస్సి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదృష్టంగా నేను విద్యాశాఖ మంత్రిని, పెద్ద డిఎస్సి. మనము ప్రభుత్వ పాఠశాలను చులకంగా చూడొద్దు, చులకంగా చూసి దాని బాధ్యత ఆ ప్రభుత్వం కూడా వహించాలి. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి తన బాధ్యతగా భావించాలి. ఏ గ్రామానికి పోయినా వైద్యం ఎలా ఉంది, పాఠశాల ఎలా ఉంది, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎలా ఉన్నది, ఒక సబ్ సెంటర్ ఎలా ఉన్నది, ఒక పాఠశాల ఎలా ఉన్నది. పెద్దలు రాజశేఖర్ గారు అన్నట్టు పాఠశాల ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే సిబ్బంది ఉండదు, సిబ్బంది ఉంటే ఫర్నిచర్ ఉండదు. ఈ కనెక్టివిటీ లేదు. కొంత మేరకు సరిదిద్దేసినాం, ప్రయత్నం చేసినాం, ఇంకా చాలా చేయాలి. ఇది నిరంతర ప్రక్రియ. విద్యకు సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వం అందిస్తున్న ప్రమాణంతో విద్యకు సంబంధించి ప్రజాస్వామ్యంలో ఏ వ్యాపారం మనం చేయొచ్చు. అన్ని వ్యాపారాలు మీకు లైసెన్స్ ఉంటే రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది, మీరు వ్యాపారం చేసుకుంటారు, సంపాదించుకుంటారు. ఒక వ్యాపారంలో 20%, వ్యాపారంలో 30%, ఒక వ్యాపారంలో 40% ఉంటుంది. కానీ
వైద్యానికి సంబంధించింది, విద్యకు సంబంధించి ఎప్పుడు ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది. అందరికి డబ్బు ఆశ, అందరికి ఆశనే, అందరూ కోటేశ్వరులు కావాలి. కనిపించని తరంగ గురించి కూడా మనం ఆలోచన చేస్తాం, కనిపించని తరంగ గురించి కూడా ఆలోచన, అంత స్వార్థపరులం మనం. కానీ ఏదో ఒక జాగ్రత్త, దానికి చెరవ గీతం పాడాలి. చాలా నా వస్తున్న 10% ఇన్కమ్ చాలు, ఈ రంగంలో నేను సేవ అందించాలి, ఈ సమాజానికి, ఈ మానవాళికి, ఈ ప్రపంచానికి అనే భావన మనకు కలగాలి. అది ఏ రంగంలో అంటే 2 రంగాలలో, విద్య, వైద్యం. దానికి తోడు ఇంకో గొప్ప ఆలోచన రాజిరెడ్డి గారి లాలన, వృద్ధాశ్రమం 60-65 మంది, వారికి పోషకాహారం, వాళ్ళకు భద్రత, ఒక షెల్టర్, నెలకు 2 లక్షలు 3 లక్షలు వెచ్చించడం. అంటే ఇట్స్ ఆల్ నీడ్స్ కమిట్మెంట్. నీకు ఆ కమిట్మెంట్ ఉండాలి, ఊరికనే రాదు. డబ్బు నోరికి ధైర్యం ఉండదు, డబ్బు నోరికి ఇంకా అత్యాశ ఉంటుంది, మానవత్వం ఉండదు, దార్శనికత్వం ఉండదు, కమిట్మెంట్ ఉండదు. అందుకే ఎప్పుడైనా విద్యలో ప్రమాణాలు, విద్యాపరంగా సంస్కారవంతుడు కావాలి. సంపూర్ణంగా వ్యక్తి ఎదగాలంటే విద్యతోటే కాదు, విద్యతో సహా సంస్కారవంతుడు కావాలి, బాధ్యత తెలియాలి. అలాగే రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అందరికీ ఆదర్శంగా నిలిచేలా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. కాగా డిచ్పల్లిలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని, ఇందలవాయిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరగా మంత్రి దామోదర రాజనరసింహ సానుకూలంగా స్పందించారు. ఇంకా ఈ కార్యక్రమాల్లో నిజామాబాద్, ఆర్మూర్ ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, వినోద్ కుమార్, డీఈఓ దుర్గాప్రసాద్, ఎంపీపీ విమల, జెడ్పీటీసీ తనుజారెడ్డి, సర్పంచ్ చంద్రకళ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను సడన్గా మెడికల్ కాలేజ్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంగ్లీష్ రాదు మాకు, కాకపోతే సైన్స్ స్టూడెంట్స్ అంటే మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో. ఇంకా అప్పుడు మా దగ్గర అందరూ గ్రామర్ స్కూల్ నుండి వచ్చేవాళ్ళు, ఈడిపాల్ స్కూల్ నుండి, గ్రామర్ స్కూల్ నుండి వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ సిటీ బేస్డ్. అసలు టాలెంట్ ఏమో ఇక్కడ రూరల్లో ఉంటుంది, అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ రూరల్ వాళ్ళు మెడికల్ కాలేజ్లో. అంటే వాళ్ళతో మేము కొంచెం ఎంబరాస్గా ఫీల్ అయ్యేది ఒక 1 year వరకు, టు అండర్స్టాండ్. సో ఇప్పుడు మనకు అంతా ఇంగ్లీష్ మీడియంలో స్టార్ట్ అయింది, ఎడ్యుకేషన్ కూడా 5th నుండి స్టార్ట్ అయింది. సో కాబట్టి ఇలాంటి స్కూల్ ఇంకా నేను అంటే ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా మీకు అందరూ కూడా అన్ని గ్రామాలలో, ఇప్పుడు మన నిజామాబాద్లో ఏ గ్రామంలో ఉన్నా కానీ మరి సరే ప్రభుత్వం పరంగా చేస్తారు. ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ మేము ఎజెండాలు కూడా పెట్టుకున్నాం, మీకు అందరూ కూడా తెలిసి యూత్ ఎడ్యుకేషన్ దాంట్లో ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మీకు అందరూ కూడా తెలిసి కట్టినటువంటి మోడల్ స్కూల్స్ అన్నీ కూడా మరి సింగిల్ టీచర్ స్కూల్ కానీ మోడల్ స్కూల్ వరకు కూడా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కట్టింది. ఇవాళ కొత్తగా 10 సంవత్సరాలు ఏం కట్టింది లేదు. ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ అయినా, ఇక్కడ మెడికల్ కాలేజ్ అయినా, మరి భాషలో ట్రిపుల్-ఐటీ అయినా, ఏదైనా ఎడ్యుకేషన్లో ఇంపార్టెన్స్ ఇచ్చింది. మరి వైద్య ఆరోగ్య పరంగా కూడా ఆరోగ్యశ్రీ అయినా ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. కాబట్టి మరి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎజెండాలు కూడా పెట్టాం. ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు మరి మంచి అంటే స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇవాళ ఎడ్యుకేషన్ అనేది బేసిక్ థింగ్. ఒకప్పుడు మనకు రోటీ కప్డా మకాన్ అనేవాళ్ళం, అంటే ఏదానికి తిండి, ఉండడానికి ఇల్లు, తొడుకోవడానికి బట్టలు ఉంటే బేసిక్ థింగ్స్ అనుకునే వాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు విద్య, వైద్యం, స్వేచ్ఛ, రైట్ ఆఫ్ లివింగ్ అనుకో, ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ కూడా ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ కింద ఉన్నాయి. కాబట్టి మరి గవర్నమెంట్ కూడా మరి దీనికి ప్రత్యేకంగా అన్ని స్కూళ్ళను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో ఒక మోడల్ స్కూల్ కట్టించాలని ఎజెండాలో పెట్టుకున్నాం. తప్పనిసరిగా మీ అందరి దీవెనతో మరి ఇక్కడ గెలిచి ఇక్కడ మీ ముందు నిలబడ్డారు. తప్పకుండా మన మండలంలో మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి మండలంలో ఒక మోడల్ స్కూల్ తయారు చేసుకుని పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించాలని పూర్తిగా కృతనిశ్చయంతో ఉన్నాను. అదేవిధంగా మరి ఇక్కడ మోడల్ ఒకటి కిచెన్ అన్నారు, అది నిజంగానే అంటే ఎంత ఖర్చు అయింది? అది 2.5 lakhs
పెద్ద అంటే మరీ కాస్ట్లీ కాదు, గవర్నమెంట్ కెన్ ఎఫర్ట్. ఇంకా వీలైతే మనం వేరే స్కూళ్ళలో కూడా మా నిజామాబాద్ రూరల్లో చాలా దగ్గర కూడా ఏదో ఒకటి గవర్నమెంట్ ఫండాలు కూడా సిడిపి ఉండా, లేదంటే ఏం లేకుండా ఎవరైనా మా ఫ్రెండ్స్తో కలిసి డోనర్లను పట్టుకొని చాలా హై స్కూళ్ళలో ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ జగ్గరాయపల్లి గ్రామ విద్యార్థులు వివిధ గ్రామాల నుండి వస్తున్న వాళ్ళందరూ కూడా నిజంగా అదృష్టవంతులు. ఇవాళ వేరే వాళ్ళకి ఫెసిలిటీ లేదు. మరి మీ అందరూ కూడా కృతజ్ఞతగా ఉండాలి. ఈ పెద్దవాళ్ళ పట్ల ఎవరైతే మన ఫ్యూచర్ భవిష్యత్తు గురించి ఆలోచించి మనకు మంచి విద్య ఇప్పించాలని కోరుకొని వాళ్ళ సొంతగా కష్టపడ్డ డబ్బులతో మరి ఇంత ఫెసిలిటీ ఇచ్చినందుకు మీరు అందరూ కూడా కృతజ్ఞతగా ఉండాలి. తప్పకుండా మనం చదువుకునే స్కూల్ మనం మర్చిపోవద్దు. నేను మొన్న వెళ్ళిన మా చిన్నప్పుడు చదువుకునే స్కూల్ తిరువనపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్ పోతే అక్కడ చాలా అడ్మైర్ చేసేది మా స్కూల్లో చదువుకున్నాడు. అంటే అట్లా మీరు కూడా తెల్లారి ఒక అమ్మాయి అన్నది ఇప్పుడు మాట్లాడినప్పుడు నేను కలెక్టర్ అయితే అన్నది. సో అదేవిధంగా ఇక్కడ భావి భారత పౌరులు అందరూ ఉన్నారు. భవిష్యత్తులో మీరు డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టులు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు. కానీ ఈ స్కూల్ మరవద్దని చెప్పి ఈ స్థానికంగా మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మరవద్దనే ఉద్దేశంతోనే ఇక్కడ మరి స్కూల్ విద్యార్థులైనటువంటి సుభాష్ గారు కానీ మన అశోక్ వర్ధన్ రెడ్డి గారి మరి వీళ్ళంతా ఈ స్కూల్ విద్యార్థులు చాలామంది ఇక్కడ ఎన్ఆర్ఎస్ ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలా ఈ స్కూల్ గురించి ఆలోచించారు కాబట్టి ఈ పరిస్థితి. కాబట్టి మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇలా మాకు మన వైద్య శాఖ మంత్రి గారు నా కాన్స్టిట్యూన్సీకి వచ్చారు. మొట్టమొదటిసారిగా వారికి మరి మనం కాన్స్టిట్యూన్సీ సంబంధించిన నేను స్వయంగా డాక్టర్గా మరి నా కాన్స్టిట్యూన్సీలో వైద్య రంగంలో డెఫినెట్గా అభివృద్ధి పరచుకోవాలి. కాబట్టి మరి కన్సర్న్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను కొంచెం పెద్ద లిస్టే ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. సో వాళ్ళు పెద్ద మనసుతోని దయచేసి మరి వీటిలో అన్ని శాంక్షన్స్ ఇచ్చి మరి పేద ప్రజలకు వైద్యం మంచిగా అందే విధంగా చూస్తారన్న భావనతో చెప్తాను. సో అంటే ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ అంటే నిజంగా కూడా అది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి స్వీకరించిన అనంతరం మొదటిసారి జిల్లాకు వచ్చిన రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించేందుకు నాయకులు, కార్యకర్తలు పోటీ పడ్డారు. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి, ఆర్మూరు మండలాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గురువారం నాడు జిల్లాకొచ్చారు. మొదట జక్రాన్పల్లి మండల కేంద్రంలో జరిగిన స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం తరగతి గదులను మంత్రి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రిని పలువురు ఘనంగా సన్మానించారు. ఈ మంత్రి పదవి పొందిన తర్వాత తమ గ్రామాల్లుడు దామోదర రాజనరసింహ మొదటిసారి మా గ్రామానికి రావటం ఎంతో ఆనందంగా ఉందని పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఇందూరు నగరంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు విశేష స్పందన లభించింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేద్దామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని వర్ణి చౌరాస్తా వద్ద వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ దేశంలో 140 కోట్ల జనాభా, 30 కోట్ల కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చినప్పుడే దేశం అన్ని విధాల అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. పుట్టిన బిడ్డ నుంచి గర్భవతులు, బాలింతలకు పోషణ అభియాన్, వ్యవసాయ పరంగా టెక్నాలజీని ఉపయోగిస్తూ డ్రోన్లు ఉపయోగించుట, రీసర్వే కార్యక్రమాల్లో ఆధునిక టెక్నాలజీ, ఐటీ పరంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, యూపీఐల ద్వారా నేరుగా అర్హులకు లబ్ధి చేకూరుస్తున్నట్లు ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. పీఎంజేఏవై, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్, ఉజ్వల్, జన్ధన్ యోజన తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఆయా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఇప్పటికే లబ్ధి పొందిన వారు తమ అనుభవాలను తెలియజేశారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు, గోడ ప్రతులు, క్యాలెండర్లను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆవిష్కరించారు.
ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించారు. అనంతరం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార వ్యానును ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్, డిస్ట్రిక్ట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ యు నాగశ్రీనివాసరావు, ఎన్వైకే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శైలి బెల్లాల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ వెంకట భార్గవ నాయుడు, కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణ, సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ ఎఫ్పిఏ రషీద్, ఎంటీఎస్ పోచయ్య, గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. వేరే పేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ బ్యాంక్ వెళ్ళి మా అకౌంట్ ఓపెన్ చేయమంటే మాటువంటి వాళ్ళ గ్యారంటీ కావాలనో లేకపోతే ఇంకా అధికారులకు ఏదో డిపాజిట్ చేయాలా, అధికారుల సంతకాలు కావాలని చెప్పేది. అక్కడి నుంచి ప్రారంభించిన నరేంద్ర మోడీ గారి ప్రయాణము జన్ధన్ యోజన ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు విమర్శించినాయి సాధ్యమా అని. కానీ ఈరోజు ఇప్పటి వరకు 50 కోట్ల ఖాతాలు ప్రారంభించడం జరిగింది. బ్యాంకు వాళ్ళే మన ఇంటికి వచ్చారు. మనం బ్యాంకుల చుట్టుముడు తిరిగి అయ్యేది పని కాదు. అది అక్కడి నుంచి ప్రారంభించిన ఆయన ప్రజలకు, ప్రజలే దేశం అభివృద్ధి చెందాలా, దేశంతో పాటు ప్రజల జీవితాలు కూడా అభివృద్ధి చెందాలని ఒక ధ్యేయంతో ఆయన అనేక సంక్షేమ పథకాలు, మహిళా బిడ్డలకు ఉజ్వల యోజన, కట్టెల పొయ్యి మీద ఆరోగ్యం చెడిపోవద్దని, స్వచ్ఛ భారత్ కింద ప్రతి మహిళకు ఒక గౌరవం, టాయిలెట్స్, అదేవిధంగా చిరు వ్యాపారులకు ఇంతకుముందు లబ్ధి చెందిన ఆయన చెప్పడం జరిగింది. 10,000 తీసుకొని ఈరోజు 50,000 తీసుకున్నాడు. నిజామాబాద్ నగరంలో ముద్రా లోన్లు కూడా 50,000 నుంచి 10 లక్షల రూపాయలు చిరు వ్యాపారులు, అంటే చిన్న చిన్న కిరాణా షాపులు అవి చేసుకునే వాళ్ళు. దాంతోపాటు ప్రపంచంలోనే అతి తక్కువ ప్రీమియం తోటి ఇన్సూరెన్స్ స్కీమ్ 440 రూపాయలు, మళ్ళీ 20 రూపాయలు, అంటే 4 లక్షల రూపాయల స్కీము. అదేవిధంగా ఇక మనకైతే అందరికీ తెలుసు కరోనా వ్యాక్సిన్ 2020లో మన పరిస్థితి ఏంటిది? నువ్వు నేను అందరం ఏమనుకుంటుంటే ఉంటామా పోతామా? ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఎదురు చూసింది. మరి భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న దేశం, పేద దేశము, ప్రపంచ పటంలో దీని పరిస్థితి ఏమవుతుందో అనే సమయంలో ప్రపంచంలోనే త్వరగా వ్యాక్సిన్ తయారు చేసి దేశంలో ప్రతి ఒక్కరికి 2-3 డోసులు ఉచితంగా ఇచ్చిన దేశం ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం మాత్రమే. దాంతో పాటు సుమారు 60 దేశాలకు, పేద దేశాలకు మన వ్యాక్సిన్ ఇవ్వడం, ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి పరిపాలన. ఎందుకంటే 10 సంవత్సరాలలో ఒక్క స్కామ్ లేకుండా, ఎటువంటి కరప్షన్ లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు అనేక స్కీమ్లు మనకు ఈ పాంప్లెట్లు అన్ని కూడా తెలపడం జరిగింది. ఆయుష్మాన్ భారత్, మనకి ఇక్కడ ఇంతకుముందు ఆరోగ్యశ్రీ అది కుంటుపడ్డది. ఇప్పటి ప్రభుత్వం కూడా 10 లక్షల రూపాయలు అంటుంది. ప్రజా పరిపాలన దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. చేయూత ఇస్తారని 2,500 రూపాయలు, చేయూత 4,000, ప్రతి ఒక్కరికి 500 రూపాయల తోటి సిలిండర్లు. అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఆవాస్ యోజన కింద వాళ్ళు అడిగిన సమయంలో దగ్గర పడతా ఉంది. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుంటే, ఏదైతే ఇప్పుడు 6వ తారీఖు అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు, అప్లికేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు మొత్తం కూడా దాని ఒక ప్రాపర్ లిస్టు మీరు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. శాంతి, సహనం ప్రతి ఒక్కరికి అవసరమని హితవు పలికారు. జక్రాన్పల్లి మండలం దేవుని తోటలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్థానిక రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో కమిటీ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని మొత్తం కలియతిరిగిన రాష్ట్ర మంత్రి రాజనరసింహ మాట్లాడుతూ పరిసర ప్రాంతాలు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ దైవ చింతనతో మానసిక ఉల్లాసాన్ని పొందుతారని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిలను ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విఠలరావు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, ఆర్డీఓ రాజేందర్, కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి, గడుగు గంగాధర్, ముప్ప గంగారెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఇంకా వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. देवी सर्वकामासिद्धे धनम वायुर्धनम सूर्योर्धम शतमानं भवति शतायुः शेषितेन्द्रिः आयुष्येवेन्द्रिः लक्ष्मीनाथस्वामी देवताः अनुग्रहाः शतमानं भवति शतायुः शेषितेन्द्रिः आयुष्येवेन्द्रिः देवताः अनुग्रह सिद्धिरस्तु शतमानं भवति शतायुः शेषितेन्द्रिः आयुष्येवेन्द्रिः प्रतिष्ठतेः. దివ్యాంగులకు సేవ చేయడం అంటే దేవునికి సేవ చేయడమేనని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. లూయిస్ బ్రెయిలీ కృషి ఫలితంగా దృష్టిలోపాన్ని అధిగమిస్తూ ఎంతో మంది అంధులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని ఆమె వెల్లడించారు. నగరంలోని బైపాస్ రోడ్డులో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి జిల్లా అంధుల వనరుల కేంద్రంలో అంధులకు అక్షర ప్రదాత అయిన లూయిస్ బ్రెయిన్ 2015వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, స్నేహ సొసైటీ, జిల్లా ప్రభుత్వ అంధ ఉద్యోగులు, నిరుద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ దండు నీతూ కిరణ్ బ్రెయిలీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని లూయిస్ బ్రెయిన్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిర్వాహకులు ముఖ్య అతిథులను పుష్పగుచ్చాలతో సన్మానించారు. అంధ విద్యార్థుల ఉపన్యాసాలు, పాటలు, నృత్యాలు అందరినీ అలరించాయి. ముఖ్య అతిథులతో పాటు అంధులకు సేవలందించిన ప్రభుత్వ అంధ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే విషయం అందరికీ తెలుసని అన్నారు. శరీరంలో ఏ అవయవం తక్కువైనా ఏదో విధంగా జీవితాన్ని నెట్టుకురావచ్చని, కానీ దృష్టిలోపం ఉన్నట్లయితే జీవితాన్ని గడపడం కష్టమవుతోందని ఆమె తెలిపారు. ఈ దృష్టిని దేవుడు చాలా అందంగా రకరకాలుగా సృష్టించాడని ఆమె పేర్కొన్నారు. మనిషి ఏదైనా వస్తువును చూసినప్పుడు మాత్రమే దాని అవసరాన్ని, అందాన్ని అర్థం చేసుకోగలరని అన్నారు. అదే చూడలేకపోవటం నరకమని, కానీ నేడు అందరూ తమ దృష్టిలోపాన్ని పక్కన పెట్టి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతున్నారని ఆమె గుర్తు చేశారు. అందులో ఆత్మవిశ్వాసం, పట్టుదల అధికంగా ఉంటుందని, దానివల్ల వారు దృష్టి కలిగి ఉన్న వారికంటే ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతారని, వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాన్ని, స్వచ్ఛంద సేవా సంస్థలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమాధికారి రసుల్ బి మెప్మా పీడి రాజేందర్ మాట్లాడుతూ పుణ్యం కోసం కాశీ రామేశ్వరం పోవడం కంటే తమ ప్రక్కనే ఉన్న దివ్యాంగులకు సేవ చేస్తే ఎంతో పుణ్యం లభిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, అంధ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సాగర్, సాయన్న, ప్రిన్సిపల్ జ్యోతి, స్నేహ సొసైటీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వారి జీవితాల్లో పున్నమి వెలుగులు నింపినటువంటి
అంధత్వాన్ని పూర్తిగా పోగొట్టి ప్రతి ఒక్కరు కూడా స్పర్శ ద్వారా అన్నీ తెలుసుకునే విధంగా ఒక గట్టి ప్రయత్నం, ఒక సంకల్పం చేసుకొని చివరికి సాధించి చూపినటువంటి మహనీయులు లూయిస్ బ్రెయిలీ గారు. వారి యొక్క 215వ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అసోసియేషన్స్, ముఖ్యంగా డిడబ్ల్యూ మేడం రసూల్బీ గారికి, అలాగే స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి మేడం గారు, సెక్రటరీ సిద్ధయ్య సార్ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా, స్టేజ్ మీద ఉన్న సాయిన సార్ గారు, అలాగే మెప్మా డిపార్ట్మెంట్ సార్ రాజేందర్ గారు, అలాగే సాగర్ సార్ గారు, ఇలియాస్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులు సోదరిమణులు, అలాగే పిల్లలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మన పూర్తి శరీరంలో ఏ అవయవం పనిచేయకపోయినా కూడా అదో విధంగా మనము నెగ్గుకు రాగలం. కానీ కళ్ళు, ఎందుకంటే ఈ సృష్టిని భగవంతుడు ఎంతో అందంగా ఎన్నో రకాలుగా తయారు చేసినటువంటి ఈ సృష్టిని, ప్రజలను, ఈ సమాజాన్ని చూడలేకపోవడం అనేది నిజంగా ఒక నరకం. అది ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి కూడా మనిషికి అన్నీ చూడాలి. చూసినప్పుడే దాని యొక్క విలువను కానీ, దాని యొక్క అందాన్ని కానీ, దాని యొక్క అవసరాన్ని కానీ మనం పసిగట్టగలుగుతాం. కానీ అలాంటి లేకుండా భగవంతుడు అనేది ఒక అంధత్వాన్ని పెట్టి పుట్టించినందుకు, లేదా తర్వాత అయినా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఆ విధంగా అంధత్వం వచ్చినప్పుడు మాత్రం అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మరి అలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరంతా, ఇంద్ర మేడం కూడా వచ్చారు చూడండి, అలాంటివన్నీ ఉండి కూడా మరి మీరంతా జీవితంలో అవేవి లేకపోయినా కూడా మేము అనుకున్నది మేము సాధించి చూపుతాం, మాకన్నీ కూడా కనబడతాయి, మేము అన్నీ కూడా వింటాం, చూసే వాళ్ళందరితో పోల్చుకుంటే మేము ఇంకా చాలా గొప్పగా మేము అన్నీ చేయగలుగుతామని నిరూపించినటువంటి మీ అందరికీ కూడా నిజంగా శిరస్సు వంచి నేను మీ అందరికీ నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆర్మూరు మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్కు సొంత పార్టీ కౌన్సిలర్లు గట్టి షాక్ ఇచ్చారు. స్వపక్షంలో విపక్షంలా మారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఆమె పదవిని కోల్పోయారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్పై గతేడాది డిసెంబర్ 12న అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి పట్టుబట్టారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు అవిశ్వాస తీర్మానంపై వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం చైర్మన్పై అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియో మెంబర్గా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరు కాగా ఆర్డీఓ, బల్దియా కమిషనర్ ఆయనకు పుష్పగుచ్చాలను అందించి పట్టు శాలువాలతో సన్మానించారు. ఈ అవిశ్వాస తీర్మాన సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి సోదరుడు ఆసన్నగారి రాజేశ్వర్ రెడ్డి ప్రైవేటు బస్సులో మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా, మున్సిపల్ కౌన్సిలర్లు పుతిలి బేగం, ఖాందేశ్ సంగీత, ఏనుగంటి వరలక్ష్మి, బండారి ప్రసాద్, ఇట్టేడి నర్సారెడ్డి, మేడిదాల సంగీత, కొనపత్రి కవిత, కోలు గంగామోహన్, సుంకరి ఈశ్వరి, ఆయస్ అసిరిన్, వన్నెల్ దేవి లావణ్య, అల్లాపూర్ రేవతి, నాజ్మిన్ సుల్తానా, బారడి రమేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్లో చేరిన మొహమ్మద్ ఇంతియాజ్ హుస్సేన్, ఎంఐఎం పార్టీకి చెందిన హర్షదీ బేగం, స్వతంత్రులైన వనం శేఖర్, ఆకుల రాములు, గాండ్ల లక్ష్మి సమావేశానికి హాజరయ్యారు. అదేవిధంగా బీజేపీ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు పాలెపులత, ఆకుల సంగీత, జీవి నరసింహారెడ్డిలు ఓ కారులో వచ్చి మున్సిపల్లోకి వెళ్లారు. చైర్పర్సన్ పండిత్ వినీత, ఆమె మద్దతుదారులు మున్సిపల్ అవిశ్వాస తీర్మాన సమావేశానికి గైర్హాజరయ్యారు. అదేవిధంగా బీజేపీ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు పాలేపులత, ఆకుల సంగీత, జీవి నరసింహారెడ్డిలు ఓ కారులో వచ్చి మున్సిపల్లోకి వెళ్లారు.
చైర్పర్సన్ పండిత్ వినిత, ఆమె మద్దతుదారులు మున్సిపల్ అవిశ్వాస తీర్మాన సమావేశానికి గైర్హాజరయ్యారు. బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్, 2 స్వతంత్ర కౌన్సిలర్లు, బీజేపీ కౌన్సిలర్లు మొత్తం 24 మంది, అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మెంబర్తో మొత్తం 25 మంది సభ్యులు ఉండటంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ ప్రకటించారు. దీంతో గత 4 సంవత్సరాలుగా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్గా కొనసాగిన పండిత్ వినిత మున్సిపల్ అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ మాట్లాడుతూ అవిశ్వాస తీర్మాన వివరాలను జిల్లా కలెక్టర్కు నివేదిస్తామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్పర్సన్ ఎన్నికకు తేదీని ప్రకటిస్తామని తెలిపారు. అవిశ్వాసం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆర్మూర్ ఏసీపీ జగదీష్ చందర్, ఆర్మూర్ ఎస్హెచ్ఓ సురేష్ బాబు, ఎస్ఐలు అశోక్, గంగాధర్, గోపి, యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ సిబ్బందితో కలిసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రవేశపెట్టిన అదే మొత్తం 24 మంది సభ్యుల్లో కూడా 24 మంది కూడా అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. ఇట్టి ప్రొసీడింగ్స్ అన్నిటి కూడా జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు తదుపరి ప్రభుత్వానికి నివేదించిన తర్వాత తదుపరి చర్యలు అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు హాజరు కావడం జరిగింది. హాజరైన 24 మంది సభ్యులు కూడా చైర్పర్సన్ గారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తి ఓటు వేయడం జరిగింది. సో ఇట్టి నివేదికను జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అది జిల్లా కలెక్టర్ గారు నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్య తీసుకుంటుంది. అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. ఇది ప్రొసీడింగ్స్ అన్నిటి కూడా జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. ఆ జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వానికి నివేదించిన తర్వాత తదుపరి చర్య తీసుకుంటారు. ఈ మున్సిపల్ కౌన్సిల్లో కూడా నెగ్గింది. అంటే అవినీతికి వ్యతిరేకంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ఆర్మూర్లో కూడా ప్రజలందరూ, నేను ఈ 4 రోజుల నుంచి పర్యటిస్తుంటే ప్రతి చోట అవినీతి గురించి తప్ప ఇంకొక విషయం మాట్లాడట్లేదు. కాబట్టి అవినీతి మీద కూడా ఈరోజు మేము విజయం సాధించడమని అనుకుంటున్నాం. ఆర్మూర్ కౌన్సిల్లో కూడా అవిశ్వాసం నెగ్గింది, అవినీతి పోయింది. అదే భారతీయ జనతా పార్టీ. చైర్మన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు బీజేపీకి చైర్మన్లు వరిస్తాయి. మేము ప్రయత్నం చేసే అవసరం లేదు, వరిస్తూ ఉంటాం. మేము వరించము. ఇప్పటి నుంచి అన్ని రాకేష్ రెడ్డి బీజేపీలో స్ట్రాంగ్ ఉన్నాను. బీఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఉందా ఇంకా? నేను అనుకుంటున్నాను బీఆర్ఎస్ అధ్యక్షుడేమో మోహన్ చాటేజ్ ఇంట్లో పడుకున్నాడు. నేను దేశంకి వెళ్ళిపోతాను, పార్టీ రద్దు చేస్తానని అంటున్నాడు అధ్యక్షుడు. ఇంకా పార్టీ అక్కడనే లేనప్పుడు ఇక్కడ 4 సంవత్సరాల ఏదైతే జరిగిన వ్యవహారం ఉందో ఇక్కడ, దాని మీద ప్రజా విజయం అనుకోండి. ఆ ప్రజా విజయంలో ప్రముఖ పాత్ర వహించేసి భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మా శరత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. బోధన్ మండలంలోని ఊట్పల్లి, రాజీవ్ నగర్ తాండా, సిద్దాపూర్, కల్దుర్కి తదితర గ్రామాలలో ప్రజాపాలన గ్రామ సభలు కొనసాగాయి. సిద్దాపూర్లో జరిగిన గ్రామ సభకు మండల ప్రత్యేక అధికారి అశోక్ కుమార్ హాజరయ్యారు. అనంతరం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి రసీదులు అందజేశారు. అదేవిధంగా బోధన్ మున్సిపల్ పరిధిలోని 31 నుంచి 38వ వార్డు వరకు గల కాలనీల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రజాపాలన పట్టణ సభలకు మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మా శరత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందనొస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. బోధన్ మున్సిపల్ పరిధిలో ఇప్పటివరకు 10,500 దరఖాస్తులు వచ్చాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాలని ఆమె కోరారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 4 వార్డులు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 3 వార్డులు చేయాల్సి ఉంది. దీంట్లో భాగంగా నిన్న సాయంత్రం వరకు కూడా 17,500 అప్లికేషన్ ఫామ్స్ రావడం జరిగింది బోధన్ పట్టణం మొత్తంలో కలిపి. మరి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని, ఈ 5 గ్యారెంటీల కోసము ఇచ్చిన ఒకే ఒక అప్లికేషన్ని నింపి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. ఇంతకు ముందులాగా ఒక్కొక్క పథకానికి ఒక అప్లికేషన్ అని పెట్టుకొని మీ సేవల చుట్టూ తిరిగి విరాక్సులు తీసుకొని డబ్బులన్నీ దండగా చేసుకోకుండా మరి రేవంత్ అన్న గారి ఆలోచనని ఎంతో పొగుడుకుంటూ మన స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని ఎంతగానో గుర్తు చేసుకుంటూ ప్రజలందరూ కూడా సంతోషంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని. ఇందులవాయి మండల వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఎంపీడీఓ రాములు నాయక్ అన్నారు. అన్ని గ్రామాల్లో 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులతో పాటు రేషన్ కార్డుల కోసం వినతులు స్వీకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులవాయి మండలంలోని చంద్రయాన్పల్లి, ఎల్లారెడ్డిపల్లి, అన్సాన్పల్లి గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు, పురుషులకు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలకు స్థానిక తహసీల్దార్ వెంకట్రావు, ఎంపీడీఓ రాములు నాయక్ హాజరై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 గ్యారంటీ పథకాల అమలులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అంతేగాక రేషన్ కార్డులు లేని వారు కొత్త రేషన్ కార్డుల కోసం తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ గ్రామ సభలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు వారు చెప్పారు. ఈ నెల 6లోగా ప్రజలందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇంతవై మండలంలోని 23 గ్రామ పంచాయతీలు గాను 23 గ్రామ పంచాయతీలు గ్రామ సభలు ఈనాటి అంటే ఈరోజు 28వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 4వ తారీఖు వరకు 23 గ్రామ పంచాయతీలు పూర్తి చేయడం జరిగింది. ప్రజాపాలనలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలలో ప్రజల నుండి మంచి స్పందన ఉన్నది. మన అప్లికేషన్స్ కూడా మొత్తం హౌస్ హోల్డ్ ప్రకారం 10,795 అప్లికేషన్తో పాటు జనరల్ కౌంటర్ కూడా ఏర్పాటు చేసాము. జనరల్ కౌంటర్లో కూడా చాలా మటుకు అప్లికేషన్లు 1,000-1,500 దాకా వచ్చినాయి. అది కూడా రెవెన్యూకి సంబంధించిన ఎక్కువ వచ్చినాయి. పెన్షన్స్, రెవెన్యూ, మళ్ళీ ఈ అప్లికేషన్స్ మండలంలో అత్యధికంగా వచ్చింది. మళ్ళీ ఇందిరమ ఇల్లు లేని వాళ్ళు కూడా చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు మా మండలంలోని దాదాపు 12,000 అప్లికేషన్స్ స్వీకరించడం జరిగింది. ఇంకా 6వ తారీఖు వరకు ఇంకా సాగుతుంది.
ఈ రోజు నుంచి గ్రామ సభల మీద కంప్లీట్ అయింది. కానీ 6వ తారీఖు వరకు అన్ని విలేజ్లలో అప్లికేషన్ స్వీకరించడం లాస్ట్ పీరియడ్ 6వ తారీఖు చేయడం జరిగింది. ఇంతటితో మా మండలంలోని లాస్ట్ అన్సన్పల్లి గ్రామ పంచాయతీ ఈరోజు గ్రామ సభ. నమస్కారం అండి, నేను ఎల్లరిపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీని. మా ఊరిలో 954 ఇల్లులకు గాను ఇప్పటి వరకు 800 పైసలకు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. మాకు దీంట్లో ముఖ్యంగా సివిల్ సప్లైస్కి సంబంధించి రేషన్ కార్డ్స్కి సంబంధించి ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి. ఈ 5 పథకాలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి వీటికి సంబంధించి ఎక్కువ అప్లికేషన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. 800 చిల్లర వరకు తీసుకున్నాం, ఇంకా వస్తున్నాయి. 6th వరకు టైం ఉంది కాబట్టి 6వ డేట్ వరకు ఇంకా తీసుకుంటూనే ఉంటాం. 6 గ్యారెంటీల అమలుతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని దర్పల్లి ఎంపీఓ రాజేష్ అన్నారు. మండల వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, స్వీకరించిన దరఖాస్తులను వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దర్పల్లి మండల పరిధిలోని మొబైన్ షాప్ తండాలో ప్రజాపాలన గ్రామ సభ సర్పంచ్ కదావత్ మంజులా నరేష్ అధ్యక్షతన జరిగింది. ముందుగా ఎంపీఓ రాజేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కదావత్ మంజులా మాట్లాడుతూ తమ గ్రామంలో గత వారం రోజుల నుండి ఇంటింటికి వెళ్లి దరఖాస్తు ఫారాలు అందజేస్తూ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 95% పూర్తి చేశామని, మిగతావి 2 రోజుల్లో పూర్తి చేసి మండలంలోనే మొదటి స్థానంలో నిలుస్తామని ఆమె అన్నారు. ఎంపీఓ రాజేష్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో 95% మంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, ఈ నెల 6వ తేదీలోపు ప్రజలు పూర్తి స్థాయిలో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూడావత్ అన్వేష్, అధికారులు రాజేందర్, అంగన్వాడీ ఆశా వర్కర్లు, తండా ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం 28వ తారీఖు నుంచి ఈ నెల 6వ తారీఖు వరకు కొనసాగుతుంది. ప్రజలందరూ అప్లికేషన్స్ ఇస్తే గ్రామ పంచాయతీ ద్వారా మనము మండల ఆఫీస్కి, కేంద్రానికి ఈ అప్లికేషన్స్ పంపించి ఆన్లైన్ ద్వారా ప్రజలందరికీ ఏ స్కీమ్స్కి ఎవరు ఎలిజిబుల్ అనేది ఆన్లైన్ చేసి ప్రభుత్వము ప్రజలందరికీ స్కీమ్స్కు ఎలిజిబుల్ కావాలి, అందరికీ ఏ స్కీమ్స్కి ఎవరు ఎలిజిబుల్ అనే ఉద్దేశంతో అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఫామ్స్ తయారు చేయడం జరిగింది. ఇది మనకు 28 నుండి 6వ తారీఖు వరకు ఇది కొనసాగుతుంది. మనకు దాదాపుగా మొబైన్ షాప్ తాండాలో ఇప్పటికే 95% మనకు అప్లికేషన్స్ ఇచ్చేసారు. ఈరోజు ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఉంటే అప్లికేషన్స్ ఇచ్చేస్తే మనము 100% పూర్తి చేసుకున్నట్టు మన మొదటి గ్రామంగా మనం 100% పూర్తి చేసింది మొబైన్ షాప్ తాండా అవుతుంది. కాబట్టి ప్రజలందరూ అప్లికేషన్ ఇవ్వడం కోసం మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, గ్రామస్థాయి నాయకులు మరియు మీడియా మిత్రుల ద్వారా కోరనేది ఏమంటే ఇంకెవరైనా మిస్ అయితే కూడా వెంటనే ఈరోజు తీసుకొచ్చి ఇవ్వగలరు. ఈరోజు కూడా మిస్ అయిన 6వ తారీఖు వరకు ఇచ్చినా కానీ మేము వీటన్నిటిని ఆన్లైన్కి పంపిస్తాం. ఈ 5 గ్యారెంటీలకు సంబంధించిన ఈ అప్లికేషనే కాదు, ఇంకా ఈ 5 గ్యారెంటీలు లేనిది కూడా ఇంకేమైనా సమస్యలు ఉంటే, భూ సమస్య సంబంధించింది, లేదు రేషన్ కార్డు సంబంధించింది, లేదు ఇంకేదైనా స్కాలర్షిప్ సంబంధించింది, ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించింది, ఇంకేది ఉన్నా సరే మీ సమస్య ఏదైనా సరే ఒక వైట్ పేపర్ మీద రాస్తూ ఆధార్ కార్డు దాని ఎవరికి సమస్య ఉంది, ఫ్యామిలీలో ఎవరికి కావాలి రేషన్ కార్డు అని ఆధార్ కార్డు అటాచ్ చేసి మాకు వైట్ పేపర్ మీద ఇచ్చినా మేము దాన్ని కూడా తీసుకుంటాం. అంటే ఈ 5 గ్యారెంటీలే కాదు, ఇంకా మీ సమస్యలు ఏమున్నా ఒక వైట్ పేపర్ మీద రాస్తే వాటిని కూడా మేము ఆన్లైన్ చేస్తాము. అవి కూడా డిపార్ట్మెంట్ వారీగా ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్లకు ఆ అధికారులకు తెలియజేసి పంపిస్తాం. అట్లా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్టి విషయంలో చాలా శ్రద్ధతో ఈ కార్యక్రమం నిర్వహించడం కోసం మనకు రాష్ట్రం నుంచి, జిల్లా నుంచి, మన మండలం నుంచి అధికారులని ఈ ప్రజాపాలన గ్రామ సభకు, ప్రజాపాలన కార్యక్రమానికి కేటాయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పొతంగల్ తహసీల్దార్ రమేష్ అన్నారు. గ్రామ సభల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ దరఖాస్తులు స్వీకరిస్తూ అర్హులకు లబ్ధి జరిగేలా కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పొతంగల్ మండల కేంద్రంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామ సభకు హాజరై కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను
నెరవేర్చడంపై దృష్టి సారించి 5 గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అభయహస్తం గ్యారంటీల అమలులో భాగంగా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమేష్ మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో 6100 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. పోతంగల్ మండల కేంద్రంతో పాటు కొల్లూరు గ్రామంలో గురువారం ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించి దరఖాస్తులు తీసుకున్నట్లు చెప్పారు. మండలంలో ప్రజాపాలనకు విశేష స్పందన లభిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శంకర్, సర్పంచ్ శంకర్, సొసైటీ చైర్మన్ శాంతేశ్వర్ పటేల్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుమలత, ఎంపీటీసీ వీరేశం, ఏఈఓలు సుప్రియా, గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి 15 జీపీలకు గాను నిన్నటి వరకు 10 జీపీలలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన పోతంగల్ గ్రామ పంచాయతీ పరిధిలో సహకార సంఘంలో వేదికగా ఈ యొక్క ప్రజాపాలన గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మధ్యాహ్నం 2 గంటలకు కొల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. ఇప్పటి వరకు మండలం లోపల 6114 అభయహస్తం దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క పోతంగల్ గ్రామ పంచాయతీ పరిధిలో నిన్నటి వరకు 1288 దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గ్రామ సభ అనంతరము ఇక్కడ 10 కౌంటర్లను ఏర్పాటు చేసి ఇక్కడ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పోతంగల్ గ్రామ పంచాయతీ పరిధిలో 2001 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. దాని నుండి ఇప్పటివరకు ఒకవేళ డివైడ్ అయ్యి అదనంగా ఇంకొక 400 కుటుంబాల వరకు కూడా పెరిగి ఉండవచ్చన్న అంచనాతోటి దరఖాస్తులన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మిగిలినటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ దరఖాస్తు ఇవ్వాల్సిందిగా గత 2 రోజుల నుంచి కూడా చాటింపు ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 6వ తేదీ సాయంత్రం వరకు కూడా ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే గ్రామ పంచాయతీలు మరియు ఓల్డ్ పోతంగల్లో నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించాలని పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు అనీస్ ప్రభుత్వాన్ని కోరారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరైన నిబంధన నేపథ్యంలో వెంటనే కొత్త కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని కోటగల్లీలో గల ఎన్ఆర్ భవన్లో పీవైఎల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు అనీస్, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి పథకానికి రేషన్ కార్డు జత చేయటం జరుగుతోందని, కాబట్టి ముందుగా అర్హత కలిగిన వారికి వెంటనే రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది యువతీ యువకులు ప్రాణాలను తెగించి ఉద్యమించారని, కానీ ఇప్పటి వరకు చాలా మందిపై కేసులు ఉపసంహరించకపోవటం శోచనీయమని అన్నారు. వెంటనే ఉద్యమకారులపై, నిరుద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిబాబా, సహాయ కార్యదర్శి బట్టు రవి, జిల్లా నాయకులు ఉప్పలపల్లి డి గంగాధర్, మహేష్, మనోజ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రెంజల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పీఆర్టీయూ నూతన సంవత్సర క్యాలెండర్ను ఎంపీపీ రజనీ కిషోర్, జెడ్పీటీసీ విజయ సంతోష్, పీఆర్టీ మండల అధ్యక్షుడు సోమలింగం గౌడ్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమలింగం గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రజాప్రతినిధులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. ఎలాంటి సమస్యలున్నా ఎంపీపీ, జెడ్పీటీసీ దృష్టికి, మండల ప్రజాపరిషత్ అధికారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు పీఆర్టీయూ మండల శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్, ఎంపీడీఓ శంకర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి రామారావు, పీఆర్టీయూ నాయకులు ఇల్తపు శంకర్, సాయిరెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు స్వాగతం పలికారు. అనంతరం జగన్తో కలిసి కేసీఆర్ ఇంటికి బయలుదేరి వెళ్లారు. అయోధ్య శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలంగాణ కో కన్వీనర్గా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ నియమితులయ్యారు. మొన్న న్యూఢిల్లీలో జరిగిన అయోధ్య పునర్నిర్మాణ సమావేశంలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కమిటీ తెలంగాణ కో కన్వీనర్గా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణను నియమించారు. ఈ మేరకు ఆయనకు అయోధ్య పునర్నిర్మాణ కమిటీ సమాచారం అందించింది.
ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.